ఆర్జేఆర్ హాస్పిటల్స్ కి వచ్చిన పేషెంట్లను మా డాక్టర్లు తప్పనిసరిగా నాడిని పరిశీలించి మన శరీరంలోని రోగ నిర్ధారణ లక్షణాలను గమనించిన తర్వాతనే చికిత్సను అందిస్తారు. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు ధనలక్ష్మి అండి. మాది భీమవరం తాలూకు గునుపూడి నుంచి వచ్చాం. ఒక 4 సంవత్సరాలు బట్టి నడుములెప్పి కాళ్ళెప్పితో చాలా బాధపడుతున్నానండి. నుంచోలేక కూర్చోలేక పని చేసుకోలేక ఇబ్బంది పడేదాన్ని. చాలా మందులు వాడానండి, చాలా ఆసుపత్రికి వెళ్ళాను, కానీ తగ్గలేదు. కానీ ఈ ఆర్జేఆర్ ఆసుపత్రికి యాడ్ చూశానండి. ఇక్కడ బాగుంటుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. 3 నెలలు బట్టి మందులు వాడుతున్నానండి. ఇక్కడికి వచ్చాక మందులు వాడాక బాగుందండి. నేను పని చేసుకోగలుగుతున్నాను, ఇల్లు తుడుచుకోవడం, ఇంట్లో వంట పని, ఇంటి పని అన్నీ చేసుకుంటున్నాను. కొంచెం చాలా చాలా బాగుందండి, నాకు ఆరోగ్యంగా ఉంది. ఇక్కడ డాక్టర్లు స్టాఫ్ బాగా చూసుకుంటున్నారండి, చాలా బాగుంది. చేతులు లేపాలన్నా ఇలా దించాలన్నా కష్టంగా ఉండేదండి, బరువుగా ఉండేవి. ఇప్పుడు తేలిగ్గా ఉండి బాగుంటుందండి. చేతులు లేపగలుగుతున్నాను, చక్కగా బాగుంటుంది. వంగగలుగుతున్నానండి, వంగలేకపోయేదాన్ని, ఇప్పుడు వంగగలుగుతున్నాను. తేలిగ్గానే ఉంటుందండి నాకు. 10 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. వెంకట నరసమ్మ నా పేరు. నేను గద్వాల నుండి వచ్చినాను. నాకు షుగర్ చాలా ఎక్కువగా ఉన్నందున ఇంతకుముందు నేను ఎప్పుడు చూయించుకున్నా, ఇన్సులిన్ వాడినా కూడా నాకు ఎక్కడ తగ్గలేదు. కానీ ఇక్కడికి రాకముందు చూయించుకునేంటి 240 ఫస్ట్ తినకముందు, తిన్న తర్వాత 380 ఉన్నది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల మాత్రలు మందులు ఆ మేడం ఇచ్చినవన్నీ వాడినందువలన ఇప్పుడు మళ్ళీ రావడానికి చూయించుకొని వస్తే 157 తినకముందు, తిన్న తర్వాత 260 ఉంది. కాబట్టి ఇంకా ఈ నెల కూడా తీసుకున్నానికి, మందులు తీసుకోవడానికే వచ్చినాము. ఆర్జేఆర్ వారికి ధన్యవాదాలు. 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు గంగా భవాని. నేను గత 20 సంవత్సరాలుగా ఆస్తమాతో, తుమ్ములతో, పిల్లికోతలతో బాధపడుతున్నానండి. నేను చాలా హాస్పిటల్ తిరిగాను, నాకు ఎక్కడా తగ్గలేదండి. ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ నాకు డాక్టర్ గారు నాడి చూసి 1 నెలకు మెడిసిన్ రాసి ఇచ్చారండి. చాలా బాగా తగ్గినాయండి. తుమ్ములు, ముక్కులు నీళ్లు కారడం, పిల్లికోతలు అన్నీ బాగా తగ్గినాయండి. ఇంత మంచి వైద్యాన్ని ఇచ్చిన ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు చెప్తున్నానండి. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు. మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు రూతుమ్మండి. మాది పెదరావూరు. పెదరావూరు అయితే నేను చర్మవ్యాధితో 3 సంవత్సరాలు బాధపడినానండి. 3 సంవత్సరాలు బాధపడిన ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు స్వస్థత రాలే. అసలు వ్యాధికి ఆ మొద్దు సరిపడలే. తర్వాత టీవీలో చూశానండి. టీవీలో చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ అని మా పెద్దమ్మాయి చూస్తే చెప్పింది. తీసుకెళ్తానంటే నేను ఆయుర్వేదం అని భయం వేసి కొన్నాళ్ళు రాలే. సరేనని ఎట్లుంటుందని వస్తే డాక్టర్ గారు బాగా చూశారండి. ప్రేమతో మాట్లాడి నాకు 3 నెలలు మింగాలన్న ఆ వ్యాధి 1 నెలలోనే నాకు చక్కగా తగ్గిపోయిందండి. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. 1 నెలలోనే మామూలు శరీరం వచ్చేసిందండి. బాగా తగ్గింది. ప్రేమతో చూస్తారండి డాక్టర్ గారు. ఇక నాకు తగ్గిపోయిందండి.
ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకున్న వ్యాధులు నయమవ్వడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. 3 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు లావణ్య, మాది అమలాపురం అండి. కీళ్ళవాతతో 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. కింద కూర్చోలా పోయేదాన్ని అండి, నడవలా పోయేదాన్ని. కుర్చీలోంచి లెగాలంటే చాలా కష్టంగా ఉండేదండి. నేను చాలా హాస్పిటల్ తిరిగానండి, కానీ ఏ హాస్పిటల్ కూడా నాకు పని చేయలేదండి. మెడిసిన్ చాలా వాడేసాను, 3 మెడిసిన్ కూడా పనిచేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 నెల వచ్చిన తర్వాత చాలా కవర్ అయింది. కూర్చోలేకపోయేదాన్ని, లేకపోయేదాన్ని అండి. అసలు అని వాళ్ళ అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఏడుపుతోనే వచ్చాను నేను. చాలా మొత్తం ఇబ్బందిగా ఉండేదండి. మేడం గారికి ధన్యవాదాలు, స్టాఫ్కి ధన్యవాదాలు. నేను ఇది వరకు కూర్చోలేకపోయేదానండి, ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. మా భార్య పేరు జయలక్ష్మి. మోకాలు బిల్కుల్ నడవలేకుండా ఈ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉండే సార్. టీవీలో యాడ్ చూసి ఆమెకు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పంచకర్మ చేసిన తర్వాత 90% తగ్గింది. ఆమె ఇప్పుడు నడవడం కానీ, వంట చేయడం కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే కొద్దిలా. ఆమె ఇంతకుముందుకైతే ఏదో కట్టబట్టుకొని ఏదైనా బస్ ఎక్కాలన్నా, ఎక్కడికైనా నడవనికే రాకుండే. అటువంటిది ఈ 1 మంత్లో మంచి క్యూర్ అయింది సార్. ఆర్జీ హాస్పిటల్కు ధన్యవాదం. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నాస్యం, ఉద్వర్తన్, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 5 సంవత్సరాల నుండి పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు చంద్రశేఖర్, పులుపూరి చంద్రశేఖర్. నేను గత 5 సంవత్సరాల నుంచి మొలలు అంటే పైల్స్ వాళ్ళతో బాధపడుతున్నాను. చాలా బ్లీడింగ్, వన్స్ ఇన్ 2-3 డేస్కు విపరీతమైన బ్లీడింగ్. నా యొక్క బ్లీడింగ్ వల్ల కూడా నా యొక్క రక్తము చాలా తగ్గిపోయింది. దాదాపు 8% వరకు వచ్చింది. ఆర్జే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. కేవలము అంటే 1.5 మంత్, నెలన్నర లోపు మందు వాడుతున్నా, ఇంకా కోర్స్ ఉంది. నెలన్నర లోపుల్లోనే బ్లీడింగ్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. అది చాలా అద్భుతంగా జరిగింది. నాకు ఇంతవరకు బ్లీడింగ్ కావటం లేదు. కాబట్టి ఈరోజు నేను చెకప్ వచ్చినాను. మా యొక్క మేడం మంజులా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను. 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు శివకుమార్. నాకు 8-10 సంవత్సరాల నుంచి నోస్ ప్రాబ్లం ఉండే. శ్వాస తీసుకుంటంలో నాకు చాలా బాధగా ఉండే. కానీ స్పెషల్గా నేను ఎన్నో హాస్పిటల్ పోయాను. అన్ని హాస్పిటల్లో పోయినా సరే వాళ్ళు మీకు ఇక్కడ కొవ్వు పెరిగింది, దాన్ని ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. నేను దానికి మటుకు చేయించుకోలేదు. డైలీ నేను ఆట్రోవిన్ వాడేవాడిని. వితౌట్ ఆట్రోవిన్ నాకు పడుకునేవాడిని కాను. నాకు శ్వాస నా ముక్కుతో తీసుకునేవాడిని కానీ టోటల్గా నా నోరుతోనే శ్వాసను పీల్చేవాడిని. కానీ ఆర్జేఆర్ నాకు తెలిసింది, దానికి ఇక్కడికి వచ్చాను. 1-2 మంత్స్లోనే నాకు టోటల్గా నయం అయింది. చాలా తక్కువ అయిపోయింది, టోటల్గా ఫ్రీ అయిపోయింది. వితౌట్ ఆపరేషన్ నేను నార్మల్ మనిషిలాగా మాట్లాడుతున్నా. నాకు అది చాలా సంతోషం. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్స్. 25 సంవత్సరాల నుండి మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు హేమలత. నేను మధురవాడ నుంచి వచ్చానండి. నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు హెడేక్ ఉంది, మైగ్రేన్. నెక్స్ట్ నడుము నొప్పి, చాలా మెడికల్ నొప్పులు అన్నీ ఉన్నాయి.
నాకు బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది పర్సంటేజ్. నేను ఆర్జీఎల్ హాస్పిటల్ టీవీలో చూశాను, దాన్ని చూసి వచ్చాను. ఇప్పుడు మెడిసిన్ కూడా వాడుతున్నాను. నేను 20 days అవుతుంది, చాలా రికవర్ అయ్యింది. మైగ్రేన్ అయితే అసలు నాకు ఇప్పుడు 20 days నుంచి లేదు. ఈ మందులు వాడిన తర్వాత కూడా చాలా బాగుంది. వాడినందుకు ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలండి. 2 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు చంద్రకళ, మాది రాజమండ్రి అండి. నాకు 2 సంవత్సరాల నుంచి దగ్గు, ఆయాసం, రొప్పు, ఆస్మాతో ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడికి వచ్చి చూపించుకున్నాక మేడం గారు నాడి చూసి నాకు మందులు రాశారు. నెల 15 రోజులకి అది దగ్గు, ఆయాసం, రొప్పు అన్నీ తగ్గినాయి. ప్రశాంతంగా నిద్ర కూడా పోతున్నాను. ఇక్కడికి వచ్చినందుకు ఈ మందులు వాడిన తర్వాత ఆర్జీఆర్ హాస్పిటల్కి నా ధన్యవాదాలు. 8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులు మరియు వెన్నెముక నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు భారత్ అండి. నేను ద్వారకా తిరుమల నుంచి వచ్చాను. నాకు మోకాళ్ళు, ఈ పాదాలు, ఈ నరాలన్నీ వాచండి. నేను కాలు ఇలా ఈడుస్తూ నడిచిన దాన్ని. ఎంత బాధపడ్డానో భగవంతుడికి తెలుసండి. అసలు లేవలేకపోయాను సార్ నేను. అమ్మో, చాలా నొప్పులు వచ్చేసి చట్ట ఎముకలన్నీ అరిగిపోయాయి అన్నారు. ఈ మోకాళ్ళు గుజ్జు లేదండి, మీకు ఆపరేషన్ చేయాలన్నారు. మా వారేమో భయపడ్డారు. నాకు అసలే షుగరు, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, నాకు 6 సార్లు పెద్ద ఆపరేషన్లు అయ్యాయండి. అమ్మో, నేను చాలాసార్లు చచ్చిపట్టిగా. మా వారికి ఏమో భయం వేసింది. పాపం టీవీలో చూసామండి. చూసి గబగబా మా వారి నన్ను ఇక్కడికి తీసుకొస్తే పాపం మేడం గారికి చాలా చాలా ఈ ఆర్జే హాస్పిటల్కి కూడా నిజంగా కృతజ్ఞతలు బాబు. అసలు ఇంకెందుకు కూర్చోలేకపోయేదాన్ని సారు. నేను అన్నీ కుర్చీలో కూర్చున్నానండి. వంట వండాలంటే ఇలా కింద కొంగోలేను. ఈ నడుము నొప్పి, చట్ట నొప్పి అండి, ఏంటో తెలియదు. అమ్మ బాబోయ్, ఎంత బాధపడ్డానో. నిజంగా చాలా సూపర్ అండి. బంగారంలా తగ్గిపోతుందండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండట్లేదండి. తలనొప్పి అని ఇదని అదని ఏమి రావట్లే. మీ హాస్పిటల్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నేను ఇదివరకు కింద కూర్చోలేకపోయేదాన్ని బాబు. ఇప్పుడు చక్కగా కింద కూర్చుని భోజనం చేస్తున్నాను. హాయిగా కాళ్ళు జాపుకుని కూర్చునేదాన్ని. ఇది వరకు ఏమో ఇలా కూర్చునేదాన్ని, కాళ్ళు జాపుకుని భోజనం చేయడానికి కూడా ఈ కాలు ముడవబడేది కాదు. ఈ మోకాలు అంతా ఇంతలావైపోయి ఇదంతా నరాలన్నీ వాచిపోయి కాలు ఇలా ముడవలేకపోయేదాన్ని. ఇలా జాపుకుంటే కానీ కూర్చోలేకపోయేదాన్ని. ఇప్పుడు ఇంచక్క ఇలా కింద కూర్చుని హాయిగా నా అంతటి నేను చక్కగా భోజనం చేస్తున్నాను. హాయిగా కింద కూర్చుంటున్నాను. హెల్తీగా ఉన్నాను. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో BAMS, BSMS, BNYS, MD అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలను అందిస్తున్నారు. 8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులు మరియు నడుం నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. మాది యాగనమెల్లండి. నేను కుమారి అండి. నాకు నడువు నొప్పు, కాళ్ళు పోట్లు ఇవి వచ్చి ఉన్నాయండి. అంతకితం అయితే నేను ఈ అంట్లు తోముకోలేకపోయేదాన్ని, ఊడ్చుకోలేకపోయేదాన్ని అండి. ఇక్కడికి వచ్చామండి. వస్తే నాకు 3 నెలల మట్టి వాడుతున్నాను. చాలా వరకే నాకు నయమైందండి. నేను అంతకితం వంగోలేకపోయేదాన్ని అండి. నేను ఇప్పుడైతే ఇలాగా వంగుని ఇలాగా పైకి లేచి నా పని నేను చేసుకోకపోతున్నానండి. డాక్టర్ గారికి వందనాలండి.
2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శ్రీనివాసరావు అండి, మాది ఏలూరు. నాకు మోకాళ్ళ నొప్పి వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. నేను నడవలేకపోతున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నాను, సైకిల్ తొక్కలేకపోతున్నాను, బండి కూడా ఎక్కి నడపలేకపోతున్నాను. అదే కాళ్ళ నొప్పి వల్ల బాగా చాలా హాస్పిటల్ తిరిగాను. చాలా హాస్పిటల్ తిరిగినా ఎక్కడ ఉపశమనం లభించలేదు. డబ్బులు కూడా చాలా ఖర్చు అయినాయి. దానివల్ల ఇంకా మనశ్శాంతి లేక ఇంట్లోనే కూర్చుని అలాగ ఆలోచిస్తుండగా టీవీలో యాడ్ వచ్చింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చూశాను. మేడం గారిని సంప్రదించి డాక్టర్ గారిని తగిన సలహాలు తీసుకుని మందులు రాయించుకుని 1 నెల రోజులు మందులు వాడాను. మెట్లు ఎక్కగలుగుతున్నాను, సైకిల్ తొక్కగలుగుతున్నాను, అన్ని పనులు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్ గారికి, మేడం గారికి నాకు ధన్యవాదాలు. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటైడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లమ్స్ కు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు: ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటైడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీలో స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లి మచ్చలు, ఇన్ఫెర్టిలిటీ, గుండె సమస్యలు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులకు శాశ్వత పరిష్కారం. 10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. బొడ్డు రాజయ్య, కరీంనగర్, ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్. 2017లో రిటైర్డ్ అయినండి. 2014లో నాకు స్టార్ట్ అయింది సోరియాసిస్. మోచేయిల నుంచి వెళ్ళి స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం చర్మం మొత్తం వ్యాధి మొత్తం బాడీ మొత్తం వచ్చేసిందండి. మొత్తం భూమి పలిగినట్టు పలుగుతుండే, చర్మం మొత్తం సుండులాగా మొత్తం కింద పడిపోతుండే. నైట్ అంతా తెల్లారు లేచేసరికి బెడ్షీట్లన్నీ పొట్టులాగా, చేప పొట్టులాగా పడిపోతుండే అన్నీ. దాదాపు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డా. చాలా హాస్పిటల్ తిరిగానండి. ఎవరిచ్చినా దీనికి శాశ్వత పరిష్కారం లేదని, దీనికి ఎప్పుడు మీరు ఉండని రోజులు మీరు వాడాలండి అని చెప్పారండి. మమ్మల్ని భయభాంతానికి వీళ్ళు గురి చేసినారు మమ్మల్ని. ఆర్జేఆర్ దీని గురించి ఎంత చెప్పినా వాళ్ళని పొగడానికి ఉద్దేశం కాదండి. చాలా చాలా 90 కాదు 100% తగ్గిందండి. ఇప్పుడు నేను చిన్న మరకలు ఉంటే ఇప్పుడు మేడం గారు ఇస్తున్నారు మందులు, అవి ఇస్తున్నారు, ఆ లోషన్ క్రీమ్ ఇస్తున్నారు, తగ్గిపోద్దని చెప్తున్నారని వాళ్ళకు నమస్కారం చెప్తూ ముగిస్తున్నానండి. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు శ్రీదేవి, మాది అనంతపురము. నాకు యాక్చువల్గా చేతులు, అరచేతులన్నీ ప్యాచెస్ వచ్చి ఉండేటివి. ఎవరు కూడా నాకు ఇది నయం అవుతుంది, బాగా అవుతుందని ఎవరు చెప్పలేదు. లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పారు చాలామంది డాక్టర్లు. అందుకు నేను చాలా సఫర్ అయిపోయాను. ఇంక ఇది ఇంతేనేమో, ఇది పోదు అనుకుని నేను ఇంకా ఉన్న టైంలో ఒకరోజు ఇంట్లో టీవీ చూస్తున్నా, ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి చెప్తూ ఉన్నారు. అది చూసినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి చూయించుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్లో చూశాను, ఇది సోరియాసిస్ అని చెప్పారు. కాకపోతే మేడం 1 మంత్ ట్యాబ్లెట్ రాసిచ్చింది. ఆ 1 మంత్లోనే నాకు మంచి రిజల్ట్స్ దొరికింది. ఇక్కడ 3 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను. 1 మంత్లో నాకు బాగా చాలా క్యూర్ అయిపోయింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు.
30 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ముప్పై సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 5 నెలల చికిత్స తర్వాత నా పేరు సత్యనారాయణరాజు, అమలాపురం నుంచి వచ్చాను. నేను సోరియాసిస్తో సుమారుగా 30 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను. ఒళ్ళంతా కూడా పొప్పర్ల కింద వచ్చేసి కింద ఎక్కడ కూర్చున్నా కానీ చుట్టూరు రాలిపోతూ ఉండేది. తలలో కానీ ఒంటిపైన కానీ మెడలో కానీ ఈ సోరియాసిస్ పులుసుల మాదిరిగా రాలిపోతూ ఉండేది. ఆర్జే హాస్పిటల్లో 5 నెలలుగా వాడుతున్నాను. ఇక్కడికి వచ్చే సుమారుగా 95% వరకు నాకు తగ్గింది. నేను బాగా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను. ఆర్జేఆర్ హాస్పిటల్స్లో హెర్బల్స్, వర్మ, పంచకర్మ వంటి ప్రత్యేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు, ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత
సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. అపాయింట్మెంట్ కొరకు 96555517 నంబర్ను సంప్రదించండి. విదేశాలలో ఉన్న పేషెంట్లకు ఆన్లైన్ కన్సల్టేషన్ కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపబడును. ఫర్ అపాయింట్మెంట్ 9994864444. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్.